చదివి ఉత్తీర్ణులమై వివిధ ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉద్యోగాలు కానీ మన యొక్క కుల వృత్తులు కానీ మన సంబంధించినటువంటి వ్యవసాయంలో కానీ మన మిత్రులు స్థిరపడి వివిధ ప్రదేశాలలో ఉండడం జరిగింది. దీనికి చాలా రోజుల నుంచి మన గ్రూప్ మిత్రులందరం అనుకున్నాము, మనము ఖచ్చితంగా ఒక ఆత్మీయ సమ్మేళనం చేయాలని. దానికి మన గ్రూప్ సభ్యులందరూ కలిసి నిర్ణయించిన ప్రకారము, ఈ నిర్ణయం ప్రకారము అంటే సుమారుగా 30 సంవత్సరాలు అవుతుంది. అంటే 94-95 నుంచి ఇప్పటి వరకు చూస్తే 2025 మనం కలుసుకోవడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఒక విషయం నేను చెప్పదలసింది ఏంటంటే, నేను 30 సంవత్సరాల తర్వాతనే ఇందులో కొందరిని చూడడం జరిగింది. అంటే నాలా కూడా అందరు ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో అయినప్పటికీ మనం ఈ కార్యక్రమానికి వివిధ ప్రదేశాల నుంచి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా అంటే ఎజెండా చెప్తాను. ఎజెండా ప్రకారం మొట్టమొదట మనము మన గురువులని వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత జ్యోతి ప్రజ్వలన, తదనంతరం మన మిత్రులు మరియు మనకు బోధించినటువంటి ఉపాధ్యాయులు కొందరు స్వర్గస్థులైనారు, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని 1 నిమిషం మౌనం పాటిస్తాము. తదనంతరం మన మిత్రులందరూ స్టేజ్ మీదకి వచ్చి యాజ్ పర్ అవర్ రూల్ నెంబర్, మీ రూల్ నెంబర్ చెప్పి, లేదంటే మేము చెప్తాము, సరే రూల్ నెంబర్ లేకున్నా కూడా చెప్తాము, యాజ్ పర్ రూల్ నెంబర్ పైకి వచ్చి మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, సో మీ గురించి చెప్పాల్సి ఉంటుంది. సో ఆ కార్యక్రమం తర్వాత మన ఉపాధ్యాయులు మనకు కొంత వాళ్ళ యొక్క అనుభవాలు, అదేవిధంగా వాళ్ళు మనకు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తదనంతరం టీచర్స్కి అండ్ ఉపాధ్యాయులకు ఫెలిసిటేషన్ ఉంటుంది. దాని తర్వాత ఉపాధ్యాయులచే మనకి కూడా ఫెలిసిటేషన్ ఉంటుంది. తదనంతరం కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ తర్వాత ఫోటో సెషన్, తర్వాత అంటే పీట్ సార్ ఎంపర్ అయ్యానా? షూర్. సో మొట్టమొదటగా ఇన్విటేషన్. సో సుభద్ర శ్రీదేవి కూర్చున్నాం. మేడం ఇక్కడ రమేష్ అన్న కొంచెం సైడ్ కనబడుతుంది. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ థ్యాంక్ యూ. చూద్దాం. వి సుజా బి నోమేశ్వర్ అండ్ గిడ సంద్ర అన్న గిడ పెట్టు సైడ్ పెట్టండి. ఓకే సార్ కొంచెం స్మైల్ అందరు ఇచ్చేవాళ్ళు మేడం. మామూలుగా ఏ స్కూల్లో అయినా 100 వచ్చేది కాదు, మ్యాథ్స్లో వచ్చేది, ఏ సబ్జెక్టులోనే వచ్చేది. సైన్స్లో కూడా 100/100 సాధించడానికి కృషి చేసినటువంటి మన శ్రీమతి మేడంని వేదిక మీదకి రావాల్సిందిగా వి రాజేందర్ రాముగౌడ్, వి రాజేందర్, పి సంపత్
సంపత్. తోడుకొని రావాల్సిందిగా వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. సిహెచ్ శ్రీలత లక్ష్మి, సిహెచ్ శ్రీలత లక్ష్మి గారు మన శ్రీమతి మేడంకి బొకేతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. గుర్రం రాజేందర్, డి నిరంజన్, మీరు ఇటు సైడ్ వచ్చాయండి మేడం. రాజేందర్ క్రమశిక్షణ అంటే చిన్నప్పుడు మనం ఏదో అనుకునేది, కానీ ప్రతిరోజు చేతిలో బెత్తం పట్టుకొని నిల్చుంటాడు సారు. అంటే మనం లేటుగా ఎప్పుడు వస్తామా పనిష్మెంట్ ఇవ్వాలని కాదు సార్ ఉద్దేశం. అంటే కనీసం మీరు టైంకి రండి, ఏదో నేర్చుకోవాలని ఉద్దేశము. సార్ యొక్క క్రమశిక్షణ వల్లనే మనము ఈరోజు ఏ ఉన్నత శిఖరాలను కానీ, జీవితంలో వచ్చేటువంటి కష్టాలను కానీ, ఏ సందర్భంలో ఎలాంటి సిచ్యుయేషన్లో ఎలా ఉండాలని మన మార్గదర్శకులు మన పిఈటి సార్ వెంకటేశ్వర్లు సార్ని వేదిక మీదికి వి కృష్ణమూర్తి, డి చంద్రయ్య, బి రాజు, హెచ్ రమేష్ నలుగురు సార్ని తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. యు రాజు, హెచ్ రమేష్ నలుగురు సార్ని వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా అడ్డిద్దరు. తర్వాత ఎం రవీందర్, రాజేందర్, గుర్రం రాజేందర్, నరేందర్ గార్లు, సిహెచ్ పోషాల్ నలుగురు వేదిక మీదకి వచ్చి సార్కి బొకేతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. బి రాజు బోయిని రాజు, ఓకే. తదుపరి సార్కి బ్యాడ్జ్ చే జి జయప్రసాద్, పి శ్రీనివాస్, ఎండి రఫీయుద్దీన్, యు రాజేందర్ మరియు ఎవరైనా మిస్ అయితే యాక్చువల్గా అందరూ వచ్చింది అనుకుంటున్నాను. ఎనీబడి బి అశోక్ గారు, డి నిరంజన్, ఎవరైనా మిస్ అయిన వాళ్ళంటే మనము టీచర్లు 6 వస్తారనుకుని దాన్ని ప్లాన్ చేసాము, ఇంకో 2 రాలేదు కాబట్టి సార్కి బ్యాడ్జ్తోని మన పీఈటీ సార్ మన క్రమశిక్షణకు మారు పేరు బ్యాడ్జ్ చే సార్ కొంచెం సైడ్ కుండి పెట్టండి. అట్లా సైడ్ కుండి పెట్టండి. నాతో పాటు మీరు కూడా
ఇక్కడ ఏదో ఒక రంగాల లోపల అభివృద్ధి చెంది కానీ ఉద్యోగాలలో కానీ మన దైనందిక జీవితం లోపల మనం చేసే కార్యక్రమాలలో ఉన్నాము అంటే దానికి ముఖ్య అతిథులు విశిష్టులు అయినటువంటి మన గురువుగారులని మనము వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది. తర్వాత దీని రెండవ పాయింట్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలన మన గురువులతో పాటు మన మహిళా ఫ్రెండ్స్ వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాను. మహిళా ఫ్రెండ్స్ అందరూ రండి. మేడం మీరు కూడా రండి. రెడీ సార్, స్మైల్ కొంచెం మేడం. థ్యాంక్ యూ. వారిలో మనకు తెలుగును బోధించినటువంటి శర్మ సార్, నాకు ఇప్పటికీ గ్రామర్లో అలంకారాలు కూడా చెప్పమని చెప్తా. అంటే సందులు సమాసాలు కానీ వ్యాకరణంలో ఏదైనా కూడా ఇప్పటికీ నాకు యమాత రాజబాణసలు అంటే నాకు ఏదంటే అది గుర్తుకొస్తుంటుంది. అంటే దానికి గర్వకారకులైనటువంటి మన శర్మ సారు స్వర్గస్థులైనారు. అదేవిధంగా మనకు హిందీలో మన అందరూ ఒక నిక్ నేమ్తో పిలిచే వాళ్ళందరూ గ్యాంగ్ లీడర్ సార్, గ్యాంగ్ లీడర్ అని పిలిచేటోళ్ళము. ఎందుకంటే అప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాలో గూండా అని సార్ అనేది మమ్మల్ని. సో సార్ కూడా ఆరోగ్యరీత్యా పరమపదించడం జరిగింది. అదేవిధంగా మనము ఇంగ్లీష్లో సార్ బాగా తిట్టేటోడు బాబురావు సార్. బాబురావు సార్ సార్ కూడా చాలా ఆరోగ్యరీత్యానే అతను కూడా మన తర్వాత మన సోషల్ అంటేనే ఆనందరావు సార్. సారుని చూస్తే అందరికి భయమేది. ఎందుకంటే మన కంటే ముందు కూడా సార్ అంబాల్లో చాలా కాలం పనిచేయడం జరిగింది. సో ఆనందరావు సార్ అంటే ఇక అతన్ని చూడగానే భయం వేసేది. అంటే ఎందుకంటే ఈ వాజ్ కేమ్ ఫ్రమ్ ద మిలిటరీ. ఆ భయంతో కూడా అందరు భయపడే వాళ్ళం. సో సార్ కూడా పోయిన సంవత్సరమే పరమపదించడం జరిగింది. అతను అసలు పరమేశ్వర్ సార్ అంటే అసలు మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాడు. మనము ఏ చేసినా చెప్పినానా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ముందుండి మన కార్యక్రమాల లోపల మనకేమైనా కష్టం వచ్చినా మనకేమైనా అవసరం ఉన్నా కూడా ముందుండి చేసేవాడు. అతను కూడా పోయిన సంవత్సరమే ఆరోగ్యరీత్యానే పరమపదించడం జరిగింది. వీళ్ళతో పాటు మన క్లాస్మేట్స్ కూడా ఒక 8 మంది. వారిలో మన ఆప్తమిత్రుడు కొత్తకొండ శివప్రసాద్ కూడా అతనికి ఆరోగ్యరీత్యా అంటే సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడము, హాస్పిటల్లో ఒక 10 రోజులు ఉండడం జరిగింది. డిశ్చార్జ్ అవుతున్నాడనే క్రమం లోపల అతను కూడా మరణించడం జరిగింది. తనతో పాటు కూడా మనకు మన క్లాస్లో ఇంకో కెత్త కృష్ణమూర్తి అని ఉండే. సో కే కృష్ణమూర్తి అంబాల వాస్తవ్యుడు. అతను కూడా పర్సనల్ ప్రాబ్లం వల్ల మరణించడం జరిగింది. సో యు శ్రీనివాస్ అని జస్ట్ 1-2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా అతను కూడా ఏదో ఆరోగ్యరీత్యా హెల్త్ సహకరించడం వల్ల కూడా అతను కూడా మనకు
స్వర్గస్థులైనారు. తర్వాత యు రవీందర్ కూడా అతను కూడా సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవడం జరిగింది అనుకుంటున్నాను. సో అప్పుడు మనకి ఇంత కమ్యూనికేషన్ లేదు. అతను చనిపోయింది అనే విషయం కూడా కొన్ని రోజుల వరకు కూడా మాకు తెలియదు. సో తర్వాత కె నాగరాజు అని సుదినపల్లి వాస్తవ్యుడు, అతనికి కూడా ఆర్మీలో జాబ్ వచ్చింది. సో అతను కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత సడన్గా అతనికి బ్లడ్ లుకేమియా రావడం జరిగింది. సో తర్వాత కొన్ని రోజులకే అతను కూడా మరణించడం జరిగింది. తర్వాత జితేందర్ కూడా శ్రీరాములపల్లి వాస్తవ్యుడు. అతను హైదరాబాద్లో ఒక యాక్సిడెంట్, మన మంచి మిత్రుడు, హీజ్ మా ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తుండే. సో 1 year బ్యాక్ అనుకుంటా ఏదో కరెంట్ షాక్ వచ్చింది. సో ఏదో కరెంట్ వైర్ను కట్ చేయబోయి లైవ్ కరెంట్ని కటింగ్ బ్లేడ్తో కట్ చేయడం వల్ల పవర్ సప్లై వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది, రాజకొమరయ్య అని. చివరగా తిరుపతి అని ఒక మిత్రుడు కూడా ఏదో ప్రాబ్లం వల్ల కూడా మరణించడం జరిగింది. ఇప్పటి వరకు మన బ్యాచ్లో 63 మంది ఉంటే 8 మంది అనివార్య కారణాల వల్ల, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏదైనా కారణాల వల్ల మరణించి ఉన్నారు. వారితో పాటు మనకు బోధించినటువంటి ఈ 5 టీచర్స్ కూడా పరమపదించారు. వీళ్ళను జ్ఞప్తి చేసుకుంటూ మనమందరము 1 నిమిషము మౌనం పాటించవలసిందిగా కోరుచు.